గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మం గారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. ఈ మాట ఎప్పుడు నేను చెప్పేది అయినా కానీ ఈ వేణుస్వామి అనే వ్యక్తి ఎవరి జాతకం చెప్పినా కూడా తిరగబడుతుంది. అసలు ఏంటి, ఈయన ఎప్పుడు పుట్టాడు, ఈయన జాతకం ఎలాగా ఉంటుంది అని ప్రజలు అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అనేది నా ఉద్దేశం. అంటే ఒక అస్ట్రాలజర్గా నేను ఆయన జాతకం చెప్పాలి, అంతే కదా? అవును సార్. ఎందుకంటే మరి వేణుస్వామి చెప్తే బంగారంలాగా ఉంటుందని చెప్పాలేమో. అంటే ఒక సామెత ఉంది, శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందని. ఎందుకంటే బల్లి శకునం అంటూ ఉంటారు సాధారణంగా. అలాంటి శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెత ఉంది. అంటే ఎప్పుడొకప్పుడు రివర్స్ అవుతుంది మనం చెప్పేవి. ఉదాహరణకి ఇప్పుడు వేణుస్వామి గారు మీ జాతకం మీరు అడిగారు కాబట్టి నేను నెట్లో ఎంత శోధించినా కానీ ఆయన ఎప్పుడు పుట్టాడో ఏంటి అనేది పట్టుకోవడం చాలా గగనమైంది. అందరి జాతకాలు ఆయన దగ్గర ఉన్నాయి కానీ ఆయన జాతకం నాకు దొరకడం అనేది చాలా గగనమైంది. ఓకే. అంటే ఆయన ఎప్పుడు పుట్టారంటే నాకు తెలిసింది జనవరి 8వ తారీఖుని 1980లో పుట్టారు. అంటే ఆ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఆయన ఉత్తరా నక్షత్రంలో పుట్టారు. పొద్దున పుడితే సింహరాశి, నైట్ పుడితేనేమో కన్యారాశి కింద వస్తుంది. అంటే ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. మీరు అన్నారు కానీ ఇప్పుడు మీరు అనేది ఏంటంటే కొన్ని ఆయన చెప్పిన రివర్స్ అయినాయి అంటారు. ఏమి రివర్స్ అని చెప్పండి. వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందని ఒకటి, డైరెక్ట్గా కేటీఆర్ సీఎం అవుతాడని, అదేవిధంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని, సలారు అట్టర్ ఫ్లాప్ అయిద్దని. అసలు ఇతని మాటలు ఎట్లా నమ్ముతున్నారా అనేది ఈ వేణుస్వామిది నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి కాదండి, ఒక విషయం అయితే ఏదో పొరపాటు అనుకోవచ్చు కానీ ఇన్ని విషయాలు అన్నీ తిరగబడుతున్నాయి. అసలు ఇతని జాతకం ఎట్లా ఉంటుంది అని అది చెప్తాను. ఎందుకంటే ఆయన చెప్పింది సింహరాశి అని చెప్పాను కాబట్టి ఆయన కాలసర్ప దోషం అయితే ఉంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి కానీ కాలసర్ప దోషం అయితే జాతకంలో ఉంది. అంటే ప్రధానంగా 2 యోగాలు ఉన్నాయి ఆయనకి. అదేంటంటే ఒకటి గజకేసరి యోగం. గజం అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. ఓకే. 2 కలిస్తే ఎలాంటిది ఉండదో గజకేసరి యోగం అంటే అలా ఉంటుంది. ఆ యోగం ఉన్న వ్యక్తులు అంటే గజం మీద ఊరేగుతారా, ఏనుగు అంబారి మీద ఊరేగుతారని చెప్పలేం కానీ గజారోహణం లాగానే బెంజ్ కారులోనో లేకపోతే BMW కారులోనో, అంటే బెంజ్ కారు BMW కారు కలిపితే గజకేసరి యోగం అనుకోవచ్చు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కాబట్టి ఆ యోగం ఉంది. ఇతను ఎన్ని చెప్పాడో నాకైతే తెలియదు కానీ ఇతను మాత్రం వెల్ సెటిల్ అయిపోయాడు. ఒక పబ్బు పెట్టుకొని ఆడి కారు కొనుక్కొని బాగా సెటిల్ అయ్యాడు. అదే ఇక ముందు ఎట్లా ఉంటుంది అని చెప్పి జాతకంలో గురు చండాల యోగం ఉంది ఆయనకి. మళ్ళీ కిరణ్ చెప్తే చండాలంగా ఉంటారు కదా అని చెప్పి చెప్తే చండాలంగా ఉంటుంది మీరు అనవచ్చేమో. అదేంటంటే గురు చండాల యోగం అంటే గురువు రాహు కలిసి ఉన్నారు జాతకంలో. ఆ కలిసి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే లేస్తే అమాంతం పైకి లేస్తారు, పడిపోతే అమాంతం డమాల కింద పడతారు. అర్థమైందా? ఒకప్పుడు అలాగే పైకి లేచాడు ఆయన, ఇప్పుడు అలాగే డమాల కింద పడ్డాడు. అంటే మొన్న నవంబర్ వరకు ఆయన జాతకం బాగా వెలిగింది. అక్టోబరు వరకు బాగా వెలిగింది. అంటే అక్కడ కూడా రాహువు అనేవాడు అడ్డం పడ్డాడు. అంటే బాగా బ్యాడ్ పీరియడ్కి కొంత ఇండికేషన్స్ వచ్చినాయి. దాదాపు 1.5 yearగా ఆయన మీద ఈ ట్రోల్స్ జరగడానికి కారణం ఏంటంటే ఆ మేషరాశిలో ఉన్న రాహువు సింహరాశిలో జాతక రాహువుతో కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఇబ్బంది పడటం వల్ల ఆయనకి కొంత బ్యాడ్ పీరియడ్ నడిచింది. ఆ పీరియడ్ వల్ల గురుచండాల యోగం అని చెప్పే కదా, డబుల్ రాహు ఎఫెక్ట్ పడింది. పైగా ఇప్పుడున్న గోచార గురువు కూడా మేషంలో ఉండటం వల్ల ఈ జాతక రాహువుతో కనెక్ట్ అయిపోయాడు. పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కానీ ఈ జాతక రాహువు ఆయన గురువుని మింగేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆయనకి బ్యాడ్ పీరియడ్. ఆయన చెప్పింది జరగకపోవడానికి ఏంటంటే కొంత గురుచండాల యోగము, రాహువు గోచారము, గురువు గోచారము అంత బాగలేదు. అది మీకు ఇవేం అర్థం కావట్లేదా? కొత్తగా ఉంది కాబట్టి మనం చెప్తాము. ఈ జాతకాల గురించి ఏమీ తెలీదు కానీ ఏంటంటే జాతకాలు చెప్పే వాళ్ళ పరిస్థితి ఇంత రివర్స్గా ఉంది. నేను చెప్పాను, నాకు అసలు జాతకాల గురించి తెలియపోయినా కూడా నేను ఏది చెప్పినా జరుగుతుంది. కాకపోతే దీని గురించి తెలుసుకుంటే నేను కూడా వెల్ సెటిల్ అవుతాను అని చెప్పి. మీరు కూడా పెట్టుకోండి, కిరణ్ స్వామిని పెట్టుకోండి. కిరణ్ స్వామిని పెట్టుకుని మీరు కూడా బోర్డు పెట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి మీకు కూడా. ఎందుకంటే 4 మచ్చలు అంటారు, వాక్శుద్ధి అంటాం కదా. అదేంటంటే నరుడి కంటికి ముందు నల్లరాయి కూడా పగిలిపోద్దని, అలాగే వాడు చెప్పినవన్నీ జరుగుతూ ఉంటారా బాబు నీ నాలుక ఇదే అంటారు కొంతమంది. అలాంటి ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఎప్పుడు నిజాలు చెప్పడం వల్ల, సాత్విక ఆహారం తినడం, ఎప్పుడు నిజాలు చెప్పడం, ఎవరికి కీడు చేయకపోవడం, ఇలాంటి చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేయనక్కర్లేదు, ఎలాంటి శాస్త్రం చదువుకోకుండానే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కూడా గెటప్ మార్చుకోండి, కాషాయ బట్టలు కట్టుకోండి, కడియాలు పెట్టుకోండి, 4 చేతులు 4 ఉంగరాలు పెట్టుకోండి,
కాస్త బొట్టు అడ్డబొట్లు పెట్టుకోండి, పెట్టుకుని మీరు కూర్చుంటే డబ్బులు వస్తాయి. మీరు ఏం చేస్తున్నారంటే అది డబ్బులు సంపాదించిన తెలియక ఉన్నట్టుగా కూర్చుని అక్కడ వాగేస్తున్నారు సీట్లో కూర్చుని. దానివల్ల ఏమవుతుందంటే మీరు కామన్ మ్యాన్గా ఉండిపోయారు, కానీ అదే మీరు సెలబ్రిటీ మ్యాన్ అయిపోతారు, సీఎం అయిపోతారు. అక్కడ కూడా సెలబ్రిటీ మ్యానే, సీఎం కానీ కామన్ మ్యానే. మీరు ఏంటంటే కొద్ది గెటప్ మార్చుకుని మీరు సెటప్ చేసుకున్నారనుకోండి, సపరేట్గా మారిపోద్ది. అలాగే ఇంకోటి చెప్పండి సార్. ఆయన జాతకంలో ఇంకో యోగం ఉంది, చంద్రమంగళ యోగం. అంటే ఇదేంటంటే చంద్రుడు కుజుడు కలిసి ఉండటం వల్ల వచ్చే చంద్రమంగళ యోగం అంటారు దీన్ని. అంటే ఏమవుద్దంటే దీని గురించి నీరు నిప్పు ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తి. అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏమని చెప్పాడంటే నేను 2002-2003 దాదాపు 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. పెట్టినప్పుడు నేను ముహూర్తాలు పెట్టే టైంలో నా గెటప్ అంతా వేరుగా ఉంటుంది. అయిపోగానే నేను బ్రహ్మాండమైన బుల్లెట్ బైక్ వేసుకుని స్టైల్కి వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పాడు. రివర్స్ ఉంది కదా, చంద్రమంగళ యోగం ఉంటుంది ఇక్కడ 2 అవతారాలు అన్నమాట. అంటే అదృష్టలో ఎన్టీఆర్ పాత్ర, నరసింహాచార్యుల పాత్ర అలాంటి గెటప్ నాది, అలాంటి సెటప్ నాది అని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి మన చంద్రమంగళ యోగాన్ని అలా కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో చదువుకున్న వాళ్ళకన్నా జాతకాలు చెప్పేవాళ్ళ లైఫే చాలా బ్రహ్మాండంగా ఉంది అండి. సన్నాసులు ఇట్లా జాతకాలు చెప్పేవాళ్ళు వెల్ సెటిల్ అవుతున్నారు. చదువుకున్న వాళ్ళేమో వాలంటీర్ జాబులు చేసుకుంటా కార్యకర్తలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి నిజంగా ముందు లైఫ్లో సెట్ అవ్వాలి అంటే చదువుకునే కన్నా ఇలాగా జాతకాలు చెప్పుకుంటే సెటిల్ అయిపోతారు అని కొంతమందికి మనసులో అనిపించింది, బయట చెప్పైనా కూడా. అట్లా అనుకుంటే మరి నేనేం సెటిల్ అయ్యాను చెప్పండి, నాకేం పెంచికారు లేదు, నేనేదో గంజి కోసం తిప్పలు పడుతూ వీడియోలు చేసుకుంటున్నా. లేదండి, ముందు మారచ్చు. నాకు కూడా పెంచికారు వస్తుందా? ఎందుకంటే అతనికి 1 సంవత్సరంలోనే 2000 సినిమాలకి ముహూర్తాలు జాతకాలు చెప్పాడు అంటే మీకు కూడా ఇక 24-25లో ఏమన్నా మార్పు వచ్చిద్దేమో. ఎప్పుడు అట్లాంటి చేసుకున్నాం అనుకోండి మళ్ళీ నన్ను కూడా ట్రోల్ చేస్తారు. అర్థమైందా? మనకి ట్రోల్స్ కామెంట్స్ కాదండి కావాల్సినవి, అవి చూసుకునే కన్నా మనకు వచ్చే పేమెంట్ చూసుకుంటే బాగుంటుంది. అవి వాళ్ళు తిట్టినా కూడా ఏదన్నా మన అభిమానులుగా స్వీకరించాలా, తిట్టినా కూడా మనం చేసే తప్పేంటి, మనం సర్దిద్దుకుంటే మనం ఇంకా సెటిల్ అయిపోతాము. ఎందుకంటే నేను చేసే వీడియోలకి కింద కామెంట్స్ కూడా నన్ను పొగిడే వాళ్ళ గురించి పట్టించుకోకుండా నేను ఏదైనా తప్పు చేశానా, ఏమన్నా సరి చేసుకోవాలా అని చెప్పి కింద ఆ కామెంట్స్ చూస్తాను. అట్లాగా సరిదిద్దుకుంటే మనం. అందుకే కదా ఎప్పుడైనా సరే మన ఊరుకున్న ఉత్తమం బోడుకున్న సుఖం లేదంటూ ఉంటారు. ఆయన ఈ వీడియోలు చేసి పెట్టడం వల్ల ఇప్పుడు ఆయనకి రివర్స్ అయింది కదా. ఇప్పుడు ఆయన ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని, కేటీఆర్ సీఎం అవుతాడని, వరల్డ్ కప్ వస్తుందని, సలార్ ఆటర్ ఫ్లాప్ అవుతుందని అన్నీ రివర్స్ జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు చేయకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కదా. గతంలో సమంతానం చైతన్య విడిపోతారని వీడియో వల్ల, ఇలాంటి కొన్ని వీడియోల వల్ల ఆయన వైరల్ అయ్యాడు, పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి. హీరోయిన్లు కూడా ఆయన దగ్గరతో పూజలు చేయించుకున్నారు. రాజశ్యామల యాగం చేయాలి, లేదా ఆ యాగం చేస్తే మీకు యోగం వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. అది చెప్పుకోవడం వల్ల ఇది నిజమేనేమో అనుకుని నన్ను కూడా అడిగారు కొంతమంది, ఏమండి ఇట్లా మరి మేము కూడా చేయించుకోవాలా, ఒక హీరోయిన్ అడిగింది. ఎందుకంటే నాకు సినిమా ఫీల్డ్లో కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మేము కూడా ఏం చేయించుకోవాలా ఏంటంటే, నువ్వు ఏం అక్కర్లేదమ్మా, మీరు ఏమైనా డబ్బులు ఎక్కువ చెప్పండి నేను చేసి పెడతాను అవసరమైతే అని చెప్పాను నేను. ఎందుకంటే ఒక 2 లక్షలు అవుతాయండి దాదాపు, మరి మీరు ఏమైనా పెట్టుకుంటానంటే చేసేస్తాము, అవసరం లేదు, ఇప్పుడు నేను కూడా మోసం చేయొచ్చు మిమ్మల్ని అని చెప్పాను నేను. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అబద్ధాలు ఆడతా, ఎన్ని కేసులు పెట్టుకొని అన్ని తప్పులు చేస్తా జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత చదువుకొని క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగాల కోసం చూసే కన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది నేను జగన్మోహన్ రెడ్డి లాగా రాజకీయాల్లోకి వస్తే బాగుండు, ఇతనేమో కేసులు ఉండి వచ్చాడు, కళ్ళు తాగేవాడు, తెలంగాణ సీఎం అయ్యాడు. సార్ రైతు బంధు ఇవ్వటానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు, కానీ దాదాపుగా 5 సంవత్సరాల్లోనే 10 లక్షల కోట్లు బిజినెస్ మ్యాగ్నెట్స్ విజయ్ మాల్యా ఇలాంటి పెద్ద వాళ్ళవి రుణమాఫీ చేశారు. మరి నాకు అర్థం కావట్లేదు, రైతులకేమో రైతు బంధుకి ఇయటానికి కానీ, రైతు బిడ్డకి అన్యాయం జరిగిన విషయం కానీ ఎన్నో చూస్తూ ఉంటుంటే, ఇంకా కేంద్రానికి సపోర్ట్గా ఉంటేనేమో
ఇక ఎన్ని కోట్లైనా కూడా రుణమాఫీ చేస్తారని అర్థం. అది ప్రత్యేక సబ్జెక్టు. మనం ఇక్కడ వేణుస్వామి గురించే మాట్లాడతాం. మీరు వేణుస్వామి జాతకం పిలిచారు నన్ను, నేను వేణుస్వామి గారి గురించే నేను మాట్లాడతా. మీరు ఆయన జాతకం అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఏంటంటే ఆయనకున్న దశ ఇప్పుడు గజకేసరి యోగం ఉందని చెప్పే కదా, ఆయన దశ అదే నడుస్తుంది. 2020 నుంచి ఆయనకి పేరు ప్రఖ్యాతులు 2020 నుంచి ఎక్కువ వచ్చినాయి. కరోనా టైం నుంచి ఎక్కువ వచ్చినాయి పేరు ప్రఖ్యాతులు. 2020 అప్పటి నుంచి వచ్చినాయి. 2036 వరకు గజకేసరి యోగం ఉంది. 2020 నుంచి గజకేసరి యోగం 2036 వరకు ఉంది ఆయన. కాకపోతే ఆయనకి ఏంటంటే కాలసర్ప దోషం ఉంది కాబట్టి ఆ కాలసర్పం అనేది ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ఇది వస్తుందో తెలియదు. పైగా గురుచండాల యోగం కూడా ఒకటి ఉంది. గురువు కూడా రాహు నీడలో ఉన్నాడు. రేపు మే వరకు కూడా ఆయన చాలా ఇబ్బందులు పడతాడు. ఇది ఆయన జాతకం. ఇంకా చెప్పాలంటే అన్ని గ్రహాలు కలిపి 5 రాసుల్లో ఉన్నాయి. 9 గ్రహాలు అంటాం కదా, 9 గ్రహాలు కలిపి 5 రాసుల్లో ఉంటే పంచానన యోగం అంటారు. వీళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ కూటికి గుడ్డకి లోటు ఉండదు, నడిచిపోతూ ఉంటుంది. ఇవాళ మీరు ఎన్ని ట్రోల్ చేసుకున్నా ఆయనకి నడిచేది ఆయన నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వెల్ సెటిల్ అండి. అదే అందుకనే చెప్పేది. ఆయన గజకేసరి యోగం చంద్రమంగళ యోగం ఉందని చెప్పే కదా. ఇప్పుడు చంద్రమంగళ యోగం అంటే మీరు చెప్పే కదా, కుజుడును చంద్రుడు. మీరు మంగళవారం యోగం అంటే మళ్ళీ మింగలేక మంగళవారం అంటే కొంతమంది ఇట్లా కూడా చెప్పించుకుంటారు. అంటే వేణుస్వామి చెప్పాడు అంటే వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు అని, కావాలని డబ్బులు ఇచ్చి చేత అతన్ని ఓడించాలి, ఇతను చెప్తే ఓడిపోతాడు అని ఇట్లా కూడా ఏమన్నా డబ్బులు ఇచ్చే అవకాశాలు వేణుస్వామికి ఏమన్నా ఉన్నాయంటారా? వేణుస్వామికి కాదు, కిరణ్ స్వామి కూడా ఉంటాయి. అర్థమైందా? మీరు చెప్తే మీరు ఏంటంటే గెటప్ మార్చుకోండి, సపరేట్ సెటప్ పెట్టుకోండి. మీకు ఒక పిఏని పెట్టుకోవాలి, మీరు మాట్లాడకూడదు. అసలు మీరు చెప్పినట్టు కనుక డబ్బులు కానీ ఇట్లా జాతకాలు చెప్పించుకోవడానికి వస్తే మీ పర్సంటేజ్లు మీ తరఫున ఎవరన్నా వచ్చినా ఇవ్వటానికి నేనైతే సిద్ధంగా ఉన్నానండి. ఇలా వస్తే మంచిదే. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సినీ ఫీల్డ్లో నితిన్ పరిస్థితి చాలా బాగాలేదు అని అర్థమైంది. మరి వేణుస్వామి దగ్గరికి వెళ్ళమనండి. వేణుస్వామి కాదు సార్, వాళ్ళెవరినో స్వామిని ఇక ఇంకా భిక్షాటం చేసేటట్టు మీరు చేయండి అని చెప్తున్నా. ఫస్ట్ మీకంటే సినీ ఫీల్డ్లో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నితిన్కి మీరు కనుక పూజ చేసి. నేను మాత్రం ఇలాంటివి పెట్టుకోనండి. ఎందుకండి రూపాయి? అంటే ఇప్పుడు ఇవాళ వేణుస్వామిని ఎట్లా ట్రోల్ చేసుకున్నారు, రేపు నన్ను కూడా ట్రోల్ చేస్తారు. నాకు అవసరమా? ట్రోల్స్ కాదండి, ఉన్న గుడ్ విల్ అంతవరకు ఉండాలి అంతే. అంతేగాని ఇవాళ రూపాయి వస్తుంది కక్కుర్తిపడి మనం ఏదో చేసామనుకోండి, ఒకసారి మన పేరు పోయిందంటే మనం దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. పలానా వ్యక్తి మంచివాడు, అతను సిన్సియరు అన్నీ అనిపించుకోవాలి తప్పితే ఇప్పుడు ఇలా అనిపించుకుందాం అనుకోండి ఏమవుతుంది చివరికి? అదే. ఓకే ఓకే. కాబట్టి మా అమ్మగారు చెప్తే బ్రహ్మాండంగానే ఉంటుంది, రామచంద్ర చెప్పినా బ్రహ్మాండంగానే ఉంటుంది. నేను చెప్తే చండాలంగా ఉండదు, మీరు చెప్తే చండాలంగా ఉండదు. ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మీరు కూడా జాతకాలు చెప్పుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే ఓకే సార్. అంటే ఇది ఫుల్ టైం కాకుండా ఏదైనా పార్ట్ టైంగా పెట్టుకుందాం అనుకుంటున్నారు, పెట్టుకోండి. గెటప్ మార్చండి. మీకు అట్లా కూర్చుని నన్ను కూడా చాలామంది చెప్పారు, మీకు గెటప్ మార్చకపోతే నేను అందుకని ఈ కోట్ వేసుకుంటున్నాను. బయటికి వెళ్తే మళ్ళీ ఇది గుర్తు పెడతారని చెప్పేసి ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కోట్ వేసుకుంటాను. బయటికి వెళ్తే నార్మల్గా వెళ్తా. ఎందుకంటే అది ఒక ఇబ్బంది ఉంది. ఈ కోట్లు వేసుకుని బయట తిరిగామనుకోండి గుర్తుపట్టేసేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఇలాంటి గెటప్లో ఉండండి. మీరు సపరేట్ ఆఫీస్ పెట్టుకోండి, ఒక పిఏని పెట్టుకోండి, కొంత ఫీజు పెట్టుకోండి. అలా చేసుకుంటే సరే సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.